Hello guys, good morning. Welcome to Tally Lokesh YouTube channel alias Lokesh Infotech Institution. So guys, today మనకు MS Excel లో స్లైసర్ స్లైసర్ అంటే ఏంటి? స్లైసర్ ని ఎందుకు ఉపయోగిస్తాం? దీనికి గల రిలేటెడ్ మీనింగ్ అది ఏ విధంగా మనం స్లైసర్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ లో ఉపయోగించాలనేది టుడే క్లాస్ లో నేను క్లియర్ గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో గైస్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. ఇలాంటి వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందరికి రకరకాల కంటెంట్ తో అడ్వాన్స్డ్ ఎక్సెల్ మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. సో టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మందికి స్టూడెంట్స్ కి ఎంప్లాయీస్ కి అండ్ జాబ్స్ అవైలబిలిటీలో దొరుకుతున్నాయి. ఇంటర్వ్యూస్ లో కూడా ఈజీగా సక్సెస్ అవుతున్నారు. ఓకే, సో ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్దాం. స్లైసర్ అంటే ఏంటో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. యా డన్ గైస్. సో ఇక్కడ చూడండి, ఒక ఐపీఎల్ సెలెక్షన్ లాగా నేను ఒక డేటా ఇచ్చున్నాను. క్రికెటర్స్, కంట్రీస్, వాల్యూ. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి పర్సన్స్ ని తీసుకోవడం జరిగింది. ధోని, డెవిలియర్స్, స్మిత్, గేల్, గుప్టిల్. అదేవిధంగా కంట్రీస్ కూడా ఉన్నాయండి. ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ కూడా నేను తీసుకున్నాను. ఇక్కడ ఎవరిని ఎంత అమౌంట్ పెట్టి పర్చేజ్ చేశారనేది ఇక్కడ వాల్యూస్ కూడా ఇచ్చాను. సో ధోని ఇండియా మనకి 10 క్రోర్స్, సౌత్ ఆఫ్రికా 5 క్రోర్స్, డెవిలియర్స్, స్మిత్ 8 క్రోర్స్ అనేసి డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ కూడా ఇచ్చున్నాను. ఇప్పుడు ఈ స్లైసర్ ద్వారా మనకు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీ ఓనర్ వచ్చి మిమ్మల్ని క్రికెటర్స్ ఎవరి నేమ్ చెప్తే వారి నేమ్, క్రికెటర్స్ ధోని డీటెయిల్స్ నాకు కావాలి అంటే, ధోని అనే పర్సన్ ఇండియనా, ఏ కంట్రీ పర్సన్, ఎన్ని క్రోర్స్ పెట్టి ఐపీఎల్ లో సెలెక్షన్ చేశారు అనే డీటెయిల్స్ కావాలి. తర్వాత గేల్ క్రికెటర్స్ అడిగాడు. గేల్ వెస్టిండీస్, అతని 7 క్రోర్స్ పెట్టి కొన్నారు. ఆ వాల్యూస్ డీటెయిల్స్ మనకు కావాలి. లేదు, క్రికెటర్స్ వైజ్ గా అడిగితే క్రికెటర్స్ వైజ్ గా డీటెయిల్స్ చూపించాలి. కంట్రీస్ వైజ్ అడిగితే కంట్రీస్ వైజ్ డీటెయిల్స్ చూపించాలి. ఎలా అనేది ఇక్కడ మనం ఐపీఎల్ సెలక్షన్ లో స్లైసర్ ని మనం ఉపయోగిస్తాం. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ నేను డేటా తీసుకున్నాను ప్రీ డిఫైన్డ్ గా, మీరు టైప్ చేసుకోండి. డేటా మొత్తం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్షన్ చేసిన తర్వాత ఇన్సర్ట్ ఉంది కదా, ఇన్సర్ట్ లో స్లైసర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ స్లైసర్. ఓకే, ఈ స్లైసర్ ని ఎలా ఉపయోగించాలో మనం తెలుసుకుంటాం. సో ఫస్ట్ ఇక్కడ పైవోట్ టేబుల్ లోకి వెళ్ళాలి. పైవోట్ టేబుల్ లోకి వెళ్ళిన తర్వాత అది ఆటోమేటిక్ గా డేటాని సెలెక్షన్ చేసుకుంటుంది. ఓకే ఇవ్వండి. ఓకే ఇచ్చిన తర్వాత మీకు పైవోట్ టేబుల్ ఇంతకు ముందు ఎలా సెలెక్షన్ చేసుకుందో అదే విధంగా అడుగుతుంది. ఇక్కడ పైవోట్ టేబుల్ ఫీల్డ్స్ వస్తాయండి. ఫిల్టర్, కాలం, రోస్, వాల్యూస్ అనేసి. జస్ట్ ఇక్కడ క్రికెటర్స్ ని సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్ గా డేటా రైట్ సైడ్ లో మీకు లెఫ్ట్ సైడ్ లో డిఫైన్ అవుతుంది. తర్వాత కంట్రీస్ ని సెలెక్ట్ చేసుకోండి. అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ కి ఏ పర్సన్ అనేది కూడా ఇచ్చేస్తుంది. తర్వాత వాల్యూస్ ని డ్రాగ్ చేసి ఇక్కడికి ఫిల్ చేయండి. ఆటోమేటిక్ గా ఆలీ ఇంగ్లాండ్, అండర్సన్ ఇంగ్లాండ్, బోర్డ్ ఇంగ్లాండ్, బ్రావో వెస్టిండీస్, డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా, వారి వాల్యూస్ కూడా ఆటోమేటిక్ గా తీసుకుంటాయి. ఇలా తీసుకున్న తర్వాత మనకి ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తామో స్లైసర్ ని, ఇక్కడ పైవోట్ టేబుల్ అనలైజ్ డిజైన్ అని కొత్త కొత్త ఆప్షన్స్ వస్తాయి. ముందు రావండి, ముందు రావు. ఎప్పుడైతే మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తామో ఆటోమేటిక్ గా ఇక్కడ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ స్లైసర్ ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, క్రికెటర్స్, కంట్రీస్, వాల్యూస్ ఉన్నాయి కదా, క్రికెటర్స్ ని సెలెక్ట్ చేసి ఓకే ఇస్తున్నాను. ఇలా ఒక ఫామ్ మనకు సపరేట్ గా వస్తుంది. ఇప్పుడు నేను ధోనిని సెలెక్ట్ చేసుకుంటే, ధోని ఏ కంట్రీ పర్సన్, అతనికి ఎన్ని క్రోర్స్ పెట్టి కొన్నారు అనేది మనకు షో చేస్తుంది. చూడండి, ధోని చూసారా, ధోని ఇండియా 10 క్రోర్స్ పెట్టి కొన్నారు. మళ్ళీ బ్రావో సెలెక్ట్ చేశాను. బ్రావో వెస్టిండీస్ 11 క్రోర్స్ పెట్టి కొన్నారు. ఆలీ సెలెక్ట్ చేశాను. ఇంగ్లాండ్ 5 క్రోర్స్ పెట్టి కొన్నారు. డూప్లిసిస్ సౌత్ ఆఫ్రికా 9 క్రోర్స్ పెట్టుకున్నారు. ఇలా ఇండివిజువల్ గా డీటెయిల్స్ చూపిస్తాయండి. సో దీని పర్పస్ కోసం స్లైసర్ ని ఉపయోగిస్తాం. ఓకే, మళ్ళీ ఇక్కడ రా లేబుల్ దగ్గర కర్సర్ పెట్టండి. ఇప్పుడు మనం క్రికెటర్స్ మాత్రమే తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం కంట్రీస్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. కంట్రీస్. ఓకే, ఇప్పుడు చూడండి సపరేట్ వచ్చేసారా, కంట్రీస్ కూడా సెలెక్ట్ చేసిన తర్వాత. ఓకే, ఇప్పుడు క్రికెటర్స్ ని సెలెక్ట్ చేసుకుంటే ఏ కంట్రీ పర్సన్స్ అని లెఫ్ట్ సైడ్ లో చూపిస్తుంది. ఒకవేళ కంట్రీస్ ని సెలెక్ట్ చేసుకుంటే క్రికెటర్స్ ఏ దేశానికి చెందిన వాళ్ళు అనేది రైట్ సైడ్ లో చూపిస్తుంది. చూడండి, ఇండియా సెలెక్ట్ చేశాను. ఇండియా నుంచి ఐపీఎల్ లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి. చూడండి, ఇండియా సెలెక్ట్ చేశాను. చూడండి, ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. ఓకే, శ్రీలంక. శ్రీలంక నుంచి ఎవరు ఉన్నారు? మెథ్యూస్, తరంగ. వెస్టిండీస్ బ్రావో, గేల్, హోల్డర్. కంట్రీస్ ని సెలెక్ట్ చేసుకుంటే క్రికెటర్స్ ని షో చేస్తుంది.
లేదు క్రికెటర్స్‌ని సెలెక్ట్ చేసుకుంటే కంట్రీస్‌ని షో చేస్తది చూడండి. ఇప్పుడు నేను మళ్ళీ క్రికెటర్స్‌ని సెలెక్ట్ చేసుకుంటా. పించ్, పించ్ సెలెక్ట్ చేసుకున్నాను. అతను ఏ కంట్రీ అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి. న్యూజిలాండ్. రోహిత్ శర్మ ఇండియా. డూప్లిసిస్ సౌత్ ఆఫ్రికా. డెవిలియర్స్ సౌత్ ఆఫ్రికా. మెథ్యూస్ శ్రీలంక. సో ఈ విధంగా మనకి స్లైసర్ అనే ఫ్యూచర్‌ని అడ్వాన్స్డ్ ఎక్సెల్‌లో ఎందుకు ఉపయోగిస్తారనేది నేను మీకు క్లియర్‌గా డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మళ్ళీ వద్దు అనుకుంటే ఇక్కడ ఇంటూ మార్క్ ఇచ్చేసేయండి వెళ్ళిపోతుంది. ఓకే. సో డేటా నార్మల్‌గా వచ్చేసింది. తర్వాత ఇక్కడ తీసేసేయండి. ఆటోమేటిక్‌గా వాల్యూస్ అన్నీ వెళ్ళిపోతాయి. కావాలంటే మళ్ళీ క్లిక్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసి సేమ్. ఓకే. ఇలా చెక్ చేయొచ్చండి. ఈ విధంగా మనం స్లైసర్‌ని యూజ్ చేస్తాం. ఓకే. సో గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ పెట్టినట్లయితే మరికొంత ఇన్ఫర్మేషన్ మనం అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఏ విధంగా మనము యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్‌లో మనం ఫ్రీ లైక్ ఇంటర్న్‌షిప్స్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది డిగ్రీ పర్సన్స్‌కి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టాలీ పరంగా కావచ్చు, ఎస్ఏపీ పరంగా కావచ్చు. సో తర్వాత మనకి అడ్వాన్స్ ఎక్సెల్ పరంగా కూడా మనం ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.